రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల వేళ బీసీ సంక్షేమ సంఘం కీలక పిలుపునిచ్చింది. న్యాయ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని సంఘం జాతీయ కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భానాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ న్యాయవాదులందరూ ఐక్యతను చాటాలని ఆయన కోరారు. ఎలాంటి ప్రలోభాలకు, రాజకీయ పార్టీలకు లొంగకుండా బీసీ అడ్వకేట్లను కౌన్సిల్ మెంబర్లుగా గెలిపించుకోవాలని, తద్వారా బీసీ చైర్మన్ ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న అలిచివేత పోవాలంటే ఆ మార్పు తెలంగాణ నుంచే మొదలవ్వాలని అజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఇక్కడ మనం సాధించే విజయం దేశవ్యాప్తంగా బీసీలు జడ్జీలుగా ఉన్నత పదవుల్లో స్థానం పొందేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈరోజు రేపు జనవరి 30న జరిగేటటువంటి బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అడ్వకేట్లు, మన బీసీలకు చెందినటువంటి బీసీ అడ్వకేట్లనే బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శిరసొంచి ప్రార్థిస్తాను. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు లా మినిస్టర్గా కూడా రెడ్డి గారే ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా రెడ్డే, అంటే సీఎంఏ ఉండొచ్చు దానికి. అంతేకాకుండా లా సెక్రటరీగా కూడా పాపిరెడ్డి అని లా సెక్రటరీ. తర్వాత చూసుకున్నట్లయితే మొన్నటి వరకు బార్ కౌన్సిల్ చైర్మన్గా కూడా రెడ్డి వర్గమే. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చూసుకున్నట్లయితే సాంబశివారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్గా రామరెడ్డి గారు, అసిస్టెంట్ డైరెక్టర్గా వాణిరెడ్డి గారు. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కేవలం కొంతవరకే చెప్పాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఏదో హైకోర్టులో ఉన్నటువంటి అన్ని జీపీలే కానీ, స్టాండింగ్ కౌన్సిల్లో కానీ, మరి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లే కానీ చాలా మటుకు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఏదో నామమాత్రంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అంతేకాదు, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన మనకు హైకోర్టు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. గత 20 సంవత్సరాలు కూడా ఒకే వ్యక్తి 20 సంవత్సరాలుగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన బీసీలందరూ, బీసీ అడ్వకేట్లు ఒకతాటికి వచ్చి బీసీ అడ్వకేట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని శిరస్సు ఉంచి ప్రార్థిస్తాను. ఎందుకంటే మనకు జ్యుడిషియల్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే జడ్జెస్ కూడా కొలిజియంలో పేర్లు పోవాలన్న ప్యానెల్లో మరి బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఉంటారు. వాళ్ళది కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. వాళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని పేర్లు పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఇవన్నీ ఫైరవీల మాత్రమే జరిగింది. మనకు బీసీలకు చాలా అన్యాయం జ్యుడిషియల్ వ్యవస్థలో జరుగుతూ ఉంది. ఇంతేకాదు, మన డిస్టిక్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా ప్రమోషన్ రిటైర్డ్ అయ్యే టైంలో కూడా ప్రమోషన్లకు బీసీలు, ఎస్సీ, ఎస్టీ జడ్జెస్ కూడా అవకాశాలు ఉన్నా చిన్న చిన్న కారణాలు చూపించి మనల్ని తొక్కిపెట్టి రెడ్డిలకు చెందినటువంటి జడ్జిలనే హైకోర్టుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈరోజు బీసీలకు చెందినటువంటి అడ్వకేట్లందరికీ నేను మనవి చేయడం అంటే, మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శన చేసుకోండి. మీ మనస్సాక్షికి తెలుసు ఇన్ని రోజులు మనకు చాలా అన్యాయం జరిగింది. రాబోయే తరంలో కూడా మన న్యాయ వ్యవస్థలో బీసీలు జడ్జెస్ స్థాయి కావాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఈరోజు మంచి మంచి పదవులు దక్కాలన్నా, ఈరోజు మనం అందరం బీసీలం ఒక్కదాటికి వచ్చి మన రిజర్వేషన్లు మనం కాపాడాలన్నా మన చేతుల్లోనే ఉంది. విద్యావంతులు మీరే. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. మీరు అందరూ కలిసి బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అలాగే బీసీ బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా బీసీ వర్గానికి చెందిన వారే కావాలని, తద్వారా మనకు రాబోయే రోజుల్లో జ్యుడిషియల్ వ్యవస్థలో ఇక్కడి నుంచే మార్పులు తీసుకురావడానికి పునాది పడుతుంది. రాబోయే రోజుల్లో మన బీసీలు కూడా జడ్జిలుగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరు సీనియర్స్ ఉండొచ్చు, మనకు అందరు ఉండొచ్చు, అందరు వాళ్ళని కాదనము, వాళ్ళు కూడా మన గురువులే. కాకపోతే మనకు జరిగిన అన్యాయాన్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని
తప్పకుండా బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు జరగబోయే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లతో పాటు చైర్మన్గా కూడా గెలిపించినట్లయితే ఇదే మనకు తెలంగాణ హైకోర్టు నుంచే ఒక పునాది. తద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు నార్త్ ఇండియా కూడా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అన్నింటిలో కూడా మన బీసీల అడ్వకేట్లను చైతన్యవంతులను చేసి దేశవ్యాప్తంగా కూడా బీసీ అడ్వకేట్లు అత్యధిక సంఖ్యలో జడ్జిలు కావడానికి, మరి రాబోయే రోజుల్లో కూడా మన బీసీలు కూడా జడ్జిలై ముందుకు పోవడానికి ఈ తెలంగాణ నుంచే మొదటి మెట్టు అని, అందుకోసమని మీరందరూ ఒకదాటికి వచ్చి మన సీనియర్లు ఎవరున్నా పర్లేదు, ఇన్ని రోజులు ఎవరెంబడి తిరిగినా పర్లేదు, ఓటు మాత్రం దయచేసి బీసీ అడ్వకేట్లకు కేసి అత్యధిక మేరతో గెలిపించగలరని, బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా బీసీ అభ్యర్థి కావాలని మీ అందరికీ శిరసోంచి ప్రార్థిస్తున్నాను.